So welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video. And till now we completed the trees, sortings and searching techniques also. And from today's onwards we are going to discuss about the graphs. Don't skip this video. So look at the definition. A graph is a non-linear data structure consisting of vertices called as nodes and edges called as connections that represents the relationship among the objects, formally a graph. సో ఇక్కడ గ్రాఫ్లో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ ఒక గ్రాఫ్ని డ్రా చేస్తున్నా. ఇక్కడ డేటాని స్టోర్ చేసేదాన్ని వర్టిసెస్ అని చెప్పి అంటాం, యాజ్ వెల్ యాజ్ నోడ్స్ అని చెప్పి అంటాం. అదే ఇక్కడ మనం ఈ టూ నోడ్స్ని కనెక్ట్ చేసేదాన్ని మనం ఎడ్జెస్ అని చెప్పి అంటాం. ఓకేనా, ఎడ్జెస్ ఈజ్ యూస్ టు కనెక్ట్ ద టూ నోడ్స్ ఆర్ ఎల్స్ ద టూ వర్టిసెస్. ఓకే, సో గ్రాఫ్ని మనం రిప్రజెంట్ చేసేది జీ ఆఫ్ వి కామా ఈ, అంటే గ్రాఫ్ ఆఫ్ సెట్ ఆఫ్ వర్టిసెస్ కామా సెట్ ఆఫ్ edges. So edges అంటే చెప్పాను కదా, those are used to connect the nodes or else the vertices. Vertices అన్న nodes అన్న రెండు ఒకటే మనకు, those are used to store the values only. So to connect the nodes or else the vertices we have to use the edges. Okay, so this is about the graph. So graph is a non-linear data structure. మనకు ఇది లీనియర్ డేటా స్ట్రక్చర్ కాదు. మనకు లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయి, మనకు స్టాక్స్, క్యూస్, ఇవి అరేస్, ఇవి మనకు లీనియర్ డేటా స్ట్రక్చర్స్. అండ్ ట్రీ అనేది మనకు హైరారికల్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఎన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అండ్ గ్రాఫ్ ఈజ్ ఆల్సో ఎన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇక్కడ గ్రాఫ్ లో యూజెస్ చూద్దాం. గ్రాఫ్స్ ఆర్ యూజ్డ్ వైడ్లీ ఇన్ కంప్యూటర్ సైన్స్, నెట్వర్క్ థియరీ, సోషల్ నెట్వర్క్స్ ఎట్సెట్రా టు మోడల్ పేర్ వైజ్ రిలేషన్షిప్. సో ఎక్కడైతే మనకు ఒక పేర్గా రిలేషన్షిప్ కావాలని చెప్పి అనుకుంటామో ఆ సిచ్యువేషన్లో మనం గ్రాఫ్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం గూగుల్ మ్యాప్ని యూజ్ చేస్తాం కదా, గూగుల్ మ్యాప్స్లో కూడా మనం గ్రాఫ్స్నే యూజ్ చేస్తాం. గూగుల్ మ్యాప్స్లో కూడా మనం గ్రాఫ్స్నే యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ బేస్డ్ ఆన్ డైరెక్షన్. సో ఇక్కడ మన గ్రాఫ్స్లో డైరెక్టెడ్ గ్రాఫ్స్ ఉంటాయి, అన్డైరెక్టెడ్ గ్రాఫ్స్ ఉంటాయి, అండ్ వెయిటెడ్ గ్రాఫ్స్ ఉంటాయి, అండ్ అన్వెయిటెడ్ గ్రాఫ్స్ ఉంటాయి. కనెక్టెడ్ గ్రాఫ్స్, డిస్కనెక్టెడ్ గ్రాఫ్స్, సైక్లిక్ గ్రాఫ్స్, అసైక్లిక్ గ్రాఫ్స్, డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్స్ అని చెప్పి ఉంటాయి. సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో డైరెక్టెడ్ గ్రాఫ్స్ అంటే ఒక నోడ్ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో డైరెక్షన్ ఉంటుంది. ఒక్క నోడ్ నుంచి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ డైరెక్షన్ ఉంటుంది. సో అప్పుడు మనం దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్స్ అని చెప్పి అంటాము. ఓకేనా, ఎందుకంటే ప్రతి ఒక్క నోడ్ నుంచి వెళ్ళి ఇంకో నోడ్కి వెళ్ళాలంటే నాకు పాత్ ఉంది, ఇక్కడ డైరెక్షన్ ఇక్కడనే చూపిస్తుంది, కాబట్టి దీన్ని నేను డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పి అంటాను. ఓకేనా, సో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఒక నోడ్ నుంచి వెళ్ళి ఇంకో నోడ్కి కనెక్షన్ ఉంటుంది, బట్ దేర్ ఈజ్ నో డైరెక్షన్స్ అని చెప్పి ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్గా డైరెక్టెడ్ గ్రాఫ్లో వీటిని నేను లేబుల్ ఇస్తే ఏ, బి, సి అండ్ డి అని చెప్పిస్తున్నాను. సో ఇక్కడ ఏ నుంచి వెళ్ళి నేను బికి మాత్రమే వెళ్ళగలుగుతాను, ఏ నుంచి వెళ్ళి నేను డికి వెళ్ళలేను. ఎందుకంటే ఏ నుంచి వెళ్ళి బికి మాత్రమే నాకు యారో మార్క్ ఉంది కాబట్టి నేను బికి మాత్రమే వెళ్ళగలుగుతాను. అదే ఇక్కడ నేను లేబుల్స్ ఇచ్చేస్తున్నా ఏ, బి, సి అండ్ డి. ఇక్కడ సోర్స్ నోడ్ నాకు ఏ అని చెప్పి తీసుకుంటే ఏ నుంచి నేను బికి వెళ్ళొచ్చు, ఏ నుంచి నేను డికి అయినా వెళ్ళొచ్చు నేను. ఎందుకంటే ఇక్కడ నా డైరెక్షన్ లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి నాకు ఇక్కడ డైరెక్షన్ నాకు తెలుస్తలేదు. బట్ ఇక్కడ ప్రీవియస్ గ్రాఫ్లో నాకు డైరెక్షన్ ఉంది. ఏ నోడ్ నుంచి ఏ నోడ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నానో ఆ డైరెక్షన్ నాకు ప్రీవియసే ఉంది, కాబట్టి దీన్ని నేను డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పి అంటున్నాను. ఇక్కడ నాకు డైరెక్షన్ లేదు కాబట్టి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పి అంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ వెయిటెడ్ గ్రాఫ్స్. సో వెయిటెడ్ గ్రాఫ్స్ అంటే ఏంటిదంటే, సో ఇందులో డైరెక్షన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ డైరెక్షన్స్ లేని దాంట్లో వెయిటెడ్ గ్రాఫ్ ఏంటిదో చూద్దాం. సో ఇందులో నాకు డైరెక్షన్స్ ఉందా, డైరెక్షన్స్ లేదు. ఓకేనా, అండ్ ఇక్కడ వెయిట్స్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఈ ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా మనకు, ఈ ఎడ్జెస్కి మనం వెయిట్స్ ఇస్తాం, లైక్ 2, 3, 4, 5. ఓకేనా, ఇవి నాకు వెయిట్స్, ఇవి నాకు వెయిట్స్. ఆర్ఎల్స్ యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ద డిస్టెన్స్ ఆల్సో. అంటే ఏ నుంచి వెళ్ళి బీకి వెళ్ళడానికి నాకు 2 కిలోమీటర్స్ పడుతుంది అని చెప్పి, లేదంటే వాటిని మనం వెయిట్స్ అని చెప్పి కూడా అనొచ్చు. డిస్టెన్స్ అని చెప్పి అక్కడ రాయము, బట్ మీకు అర్థం కావడానికి డిస్టెన్స్ అని చెప్పి కూడా అనొచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ ఇవి నాకు నోడ్ నేమ్స్, ఇవి నోడ్లో ఉన్న డేటా కాదు. అవి ఏబిసిడి అనేది నాకు నోడ్ యొక్క నేమ్స్, అవి నోడ్లో ఉన్న డేటా కాదు. ఓకేనా, ఐ గేవ్ ద లేబుల్స్ ఓన్లీ. సో ఇది నాకు అన్డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్. ఓకేనా, సో డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అంటే,
సో ఆ గ్రాఫ్ దీనికి నాకు డైరెక్షన్ ఉంది కదా, దీనికి నేను వెయిట్స్ ఇవ్వడమే. సో ఇక్కడ 2, 3, 4, 5 అని చెప్పి ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు వెయిట్స్ ఉన్నాయి అండ్ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని నేను డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అని చెప్పి అంటున్నాను. సో డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అని చెప్పి ఇప్పుడు అంటున్నాను. అంతకుముందు ఓన్లీ డైరెక్టెడ్ గ్రాఫ్ మాత్రమే. ఇది నాకు అన్వెయిటెడ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఇది నాకు అన్డైరెక్టెడ్ అండ్ వెయిటెడ్ గ్రాఫ్. సో డైరెక్షన్ లేదు బట్ వెయిట్స్ ఉన్నాయి నాకు. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ద గ్రాఫ్స్ అనమాట. సో అండ్ ఇక్కడ బేస్డ్ ఆన్ డైరెక్షన్ చూశాను, అన్డైరెక్టెడ్ గ్రాఫ్స్ చెప్పాను, డైరెక్టెడ్ గ్రాఫ్ అని కూడా చెప్పాను. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఎడ్జ్ వెయిట్స్, ఇంతకుముందు చెప్పినట్టు డిస్టెన్స్ అని చెప్పాను కదా మీకు అర్థం కావడానికి, అదే ఇవి వెయిటెడ్ గ్రాఫ్స్ అండ్ అన్వెయిటెడ్ గ్రాఫ్స్. ఓకేనా. సో బేస్డ్ ఆన్ ద కనెక్టివిటీ అండ్ సైకిల్స్, సో ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. కనెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పి, డిస్కనెక్టెడ్ గ్రాఫ్, సైక్లిక్ గ్రాఫ్, అసైక్లిక్ గ్రాఫ్, డైరెక్టెడ్ సైక్లిక్ గ్రాఫ్. సో ఇక్కడ ఫస్ట్ కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటిదంటే దేర్ ఈజ్ ఎ పాత్ బిట్వీన్ ఎవ్రీ పేర్ ఆఫ్ వర్టిసెస్. ఓకేనా. డిస్కనెక్టెడ్ అంటే ఏంటిదంటే అట్లీస్ట్ వన్ పేర్ ఆఫ్ వర్టిసెస్ హ్యాస్ నో పాత్ బిట్వీన్ దెమ్. సో కనెక్టెడ్ అంటే ప్రతి ఒక్క నోడ్కి ఇంకో నోడ్కి నాకు కనెక్షన్ అయి ఉండాలి. సో ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ ఎ పాత్ బిట్వీన్ ఎవ్రీ పేర్ ఆఫ్ వర్టిసెస్. పేర్ అంటే 2 కదా నాకు, ఇదొక పేర్ నాకు. సో ఈ రెండింటి మధ్య నాకు కనెక్షన్ ఉండాలి అని చెప్పి చెప్తున్నాను. అప్పుడే దీన్ని నేను కనెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పి అంటాను. అంటే నాకు ఉన్న గ్రాఫ్లో ప్రతి ఒక్క నోడ్కి ప్రతి ఒక్క 2 పేర్స్కి నాకు కనెక్షన్స్ ఉండాలి. సో ఇక్కడ ఈ గ్రాఫ్ నేను తీసుకుంటే ఏ అండ్ బికి ఉంది, బి అండ్ సికి ఉంది, సి అండ్ డికి ఉంది, డి అండ్ ఏకి కూడా ఉంది. సో ఎక్కడ నాకు కనెక్షన్ అనేది మిస్ అవ్వలేదు. బట్ స్టిల్ నాకు ఏ అండ్ సికి నాకు డైరెక్ట్ కనెక్షన్ లేదు. బట్ స్టిల్ ఇట్స్ ఎన్ కనెక్టెడ్ గ్రాఫ్ ఓన్లీ. వై? బికాస్ ఐ కెన్ ట్రావెల్ టు ద సి త్రూ బి ఆర్ ఎల్స్ డి. నేను ఏ నుంచి నేను సికి వెళ్ళగలుగుతాను, త్రూ బి ఆర్ డి అనే వెళ్ళగలుగుతాను. ఓకేనా. సో ఇది నాకు కనెక్టెడ్ గ్రాఫ్ మాత్రమే, ఇది నాకు కనెక్టెడ్ గ్రాఫే. సో నెక్స్ట్ ఏముంది, డిస్కనెక్టెడ్ గ్రాఫ్. అంటే అట్లీస్ట్ వన్ పేర్ ఆఫ్ వర్టిసెస్ హ్యాస్ నో పాత్ బిట్వీన్ దెమ్. అంటే ఉన్న గ్రాఫ్లో ఒక 2 వర్టిసెస్కి కనెక్షన్ ఉండకూడదట. దాన్ని మనం డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పి అంటాం. సైక్లిక్ గ్రాఫ్ అంటే ఉన్న గ్రాఫ్లో ఒక లూప్లో ఫామ్ అవ్వాలి. అంటే ఏ నుంచి బికి వెళ్ళడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను, ఏ బి సి డి అని చెప్పి తీసుకుంటున్నా. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఈ అని చెప్పి తీసుకుంటున్నా. సో ఇక్కడ నాకు ఇందులో ఏదైనా గ్రాఫ్ ఉండొచ్చు, అట్లీస్ట్ వన్ సైకిల్ అని చెప్పి ఉన్నది. సో అది కనెక్టెడా డిస్కనెక్టెడా మనకు అవసరం లేదు. బట్ అందులో సైకిల్ ఉందా లేదా అని చెప్పి మనకు కావాల్సింది. ఇక్కడ సైకిల్ అంటే ఏంటిదంటే ఒక నోడ్ నుంచి ట్రావెల్ అయ్యి నువ్వు మళ్ళీ ఆ నోడ్కి నువ్వు రాగలగాలి. సో ఇక్కడ నేను ఏ నుంచి స్టార్ట్ అవుతే ఏ నుంచి నేను బికి వెళ్ళగలుగుతా, బి నుంచి నేను డికి వెళ్ళగలుగుతా, డి నుంచి సికి వెళ్ళగలుగుతా, సి నుంచి మళ్ళీ నేను ఏకి వస్తున్నాను. అంటే ఇదొక నాకు సైకిల్ ఇక్కడ ఫామ్ అయింది. నాకు ఎక్కడ నేను బ్యాక్ ట్రాక్ చేయలేదు, బ్యాక్ ట్రాక్ చేయకుండా రావాలి నాకు. అప్పుడు దాన్ని నేను ఒక సైకిల్ అని చెప్పి అంటాను. ఇందులో నాకు సైకిల్ ఉంది కాబట్టి ఇది నాకు సైక్లిక్ గ్రాఫ్. ఇది ఈ గ్రాఫ్ని మనం సైక్లిక్ గ్రాఫ్ అని చెప్పి అనొచ్చా? మనం సైక్లిక్ గ్రాఫ్ అని చెప్పి అనలేము. ఎందుకంటే ఇక్కడ నాకు సైకిల్ లేదు. ఒకవేళ సైకిల్ ఉంది అంటే నేను బి నుంచి స్టార్ట్ అవుతే బి నుంచి ఏకి వెళ్తున్నా, ఏ నుంచి నేను మళ్ళీ సికి వెళ్తున్నా. బట్ నేను సి నుంచి డి కనెక్షన్ లేదు, సి నుంచి బికి నాకు కనెక్షన్ లేదు. సో సి నుంచి బికి నేను వెళ్ళగలుగుతలేను. కాబట్టి ఇది నాకు సైక్లిక్ గ్రాఫ్ కాదు, ఇది నాకు అసైక్లిక్ గ్రాఫ్. ఓకేనా. సైకిల్ లేదు కాబట్టి అసైక్లిక్ గ్రాఫ్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్. అంటే డైరెక్టెడ్ గ్రాఫ్ విత్ నో సైకిల్, యూస్ఫుల్ ఇన్ షెడ్యూలింగ్ అండ్ డిపెండెన్సీ ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ చూడండి, డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్ అంటే ఇందులో నాకు డైరెక్షన్ ఉండాలి బట్ సైకిల్స్ ఉండొద్దు. డైరెక్షన్స్ ఉండాలి బట్ నాకు సైకిల్స్ ఉండొద్దు. ఇక్కడ నేను ఇదే గ్రాఫ్లో నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఏ బి సి. ఇక్కడ నేను డైరెక్షన్ ఇస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ నేను ఇందులో నాకు సైకిల్స్ ఉందా? సైకిల్స్ లేదు. ఎందుకంటే ఒక బి నుంచి నేను స్టార్ట్ అయ్యి మళ్ళీ నేను సి వరకు వెళ్తున్నా కానీ బి వరకు నేను రావట్లేను. ఎక్కడి నుంచి అయితే నువ్వు స్టార్ట్ అవుతున్నావో మళ్ళీ నువ్వు అక్కడికే రావాలి. అప్పుడు నువ్వు దాన్ని ఒక సైకిల్ అని చెప్పి అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇంకో కనెక్షన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇది నాకు సైక్లిక్ అవుతుందా? స్టిల్ ఫుల్ కనెక్షనే ఉంది బట్ నాకు స్టిల్ ఇది నాకు సైక్లిక్ గ్రాఫ్ అవ్వదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను బి నుంచి స్టార్ట్ అవుతే
ఏకి వెళ్ళగలుగుతున్నా, ఏ నుంచి నేను సికి వెళ్ళగలుగుతున్నా, డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. బట్ నేను సి నుంచి నేను ఎక్కడికి వెళ్తలేను. సి నుంచి నేను బలన బికి వెళ్తే మాత్రమే అది నాకు సైకిల్ అవుతుంది. బట్ నేను ఇక్కడ బికి వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి ఇది నాకు సైక్లిక్ అవ్వదు. సార్ ఇంకో పాత్ చూద్దామంటే ఇంకో పాత్ చూద్దాం. బి నుంచి నేను సికి వెళ్ళగలుగుతున్నా. సి నుంచి నేను ఎటు వెళ్తున్నా? సి నుంచి నాకు డైరెక్షన్స్ ఎక్కడ లేవు. కాబట్టి నేను మళ్ళా బికి నేను రాలేకపోతున్నా కాబట్టి ఈ పాత్లో కూడా నాకు ఇది సైక్లిక్ గ్రాఫ్ అని చెప్పి అనిపించుకోదు. ఓకేనా? సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ అబౌట్ ద cyclic and acyclic graph, directed, undirected, weighted and unweighted graphs. Okay.